హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ స్టెప్ బై స్టెప్ వివరంగా నేర్చుకుందామండి. ఏ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మనం ఈ వీడియో చూసి కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చి మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మనకి కటింగ్ అనేది అర్థమవుతుంది మీకు. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వచ్చేసి మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. కింద ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి 1/2 ఇంచు కింద ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఆ 1/2 ఇంచు ఎందుకోసం అంటే మనం నడుం పట్టీ కోసం అనమాట. నడుం పట్టీ కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే లైనింగ్ క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం నడుం కొలత ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఉక్స్ పట్టీ కాడ నుంచి ఇలా టేప్ పెట్టుకుని కొలుచుకోండి. ఉక్స్ పట్టీ కాడ నుంచి మొత్తం కింద సైడు ఉక్స్ పట్టీ కాడ నుంచి ఇలా కొలుచుకుని కాజా పట్టీకి వచ్చేసరికి కాజా పట్టీ వరకు వెనక్కి ఇట్లా మడిచేసుకోండి. మడుచుకుని అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 32 ఇంచులు వచ్చింది. ఈ 32 ఇంచుల్ని 4 భాగం చేసుకోండి. 32 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోండి. అది ఎంత మార్కింగ్ వచ్చిందో చూసుకోండి. 32కి 8 ఇంచులు వచ్చింది. మనం 32 ఇంచులు నడుము కొలత వచ్చింది. 32 ఇంచుల్లో 4 భాగం 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మనం. చూడండి, 32కి 4 భాగం మనకి 8 ఇంచులు వచ్చింది. అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు. మనకి 30 కంటే తక్కువ వస్తే చిన్న సైజు బ్లౌజు, 30 కంటే ఎక్కువ వస్తే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. మనకి ఇప్పుడు 8 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకుంటాము. ఆ డాట్స్ కోసం 1 ఇంచు ఖచ్చితంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఆ డాట్స్ కోసం 1 ఇంచు ఖచ్చితంగా మార్కింగ్ అనేది వేసుకోండి. తరువాత మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. అది వేనికి అంటే మన సైడ్ జాయింట్ వేసుకున్నాక ఖర్చు మిగిల్చుకుంటాం కదా, కొంచెం లావ్ అయినా సన్నమైనా మనం కుట్లిప్పుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మా ఖర్చు కోసం మార్కింగ్ మాత్రం మీ చాయిస్ అండి. 1.5 ఇంచెస్ ఉంచుకోవచ్చు లేదా 2 ఇంచెస్ ఉంచుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తాను. బ్యాక్ సైడ్ లెంత్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనం నడుము బ్యాక్ సైడ్ మాత్రమే షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్స్ వరకు హైట్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ది బ్యాక్ సైడ్ నుంచే చెక్ చేసుకోవాలి. నాకు వచ్చి 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నేను. అదే 14 ఇంచులకి ఇంకొక సైడ్ కూడా నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా 2 సైడ్లు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది. క్రాస్ అనేది వెళ్ళకోకుండా స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది. దానిపైన 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఈ 1/2 ఇంచు ఖర్చు దేనికోసం అంటే మనం షోల్డర్ అనేది జాయింట్ చేస్తాం కదండి. షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచు ఖచ్చితంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం మార్కింగ్తో కలిపి మనకి హైట్ వచ్చి 15 ఇంచెస్ వస్తుంది అనమాట. పైన షోల్డర్ మార్కింగ్, కింద నడుము పట్టీ కోసం అనేసి నేను అందుకే ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను ఖర్చులతో మీకు మార్కింగ్ చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలి? మనకి 30 కంటే తక్కువ వచ్చిందంటే చిన్న సైజు బ్లౌజు, 30, 28, 26 అలా వచ్చిందంటే చిన్న సైజు బ్లౌజు. దానికి మనము 5 ఇంచెస్ మాత్రమే షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. 30 కంటే పెద్దగా ఉంటే, 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. దానికి 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మనం షోల్డర్ వచ్చేసి. ఎప్పుడైనా సరే నడుము కొలతను బట్టి మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్కి 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి 32వ నెంబర్ అంటే మనకి పెద్ద సైజు. నేను 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. అయితే నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది అనమాట. అలా డీప్ ఉన్నప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉండడం కోసం నేను ఒక 2 పాయింట్స్ తగ్గించుకున్నాను. 5.5 ఇంచుల కంటే 5 మీద 3 పాయింట్లు అనేది నేను షోల్డర్ దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి షోల్డర్ అనేవి జారకుండా ఉంటాయి అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల. అదే 5 మీద 3 పాయింట్లు కింద మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకుని చంక డౌన్ మనం ఎంత మార్కింగ్ చేసుకుంటాం, షోల్డర్ 5.5 మార్కింగ్ చేసుకున్నప్పుడు అదే 5.5 ఇంచులు చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, అదే 5.5 ఇంచులకి నేను చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నా. ఖచ్చితంగా ఇంత 5.5 ఇంచులే పెట్టుకోవాలా అంటే కాదండి. మనము ఆర్మ్ రోల్ కొలతను బట్టి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నేను అది మీకు తర్వాత చూపిస్తాను.
ఇలా మార్కింగ్ చేసుకుని అదే 5.5 ఇంచులు ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చి మనం చెస్ట్ కొలత కొలుచుకుందాము. చెస్ట్ కొలత వచ్చేసి నేను ఎప్పుడైనా ఒకటే చెప్తానండి, చూడండి. చంక కింద కుట్టు దగ్గర నుంచి ఉక్స్ పట్టీ వరకు మనము చెస్ట్ కొలత కొలుచుకోవాలి. చంక కింద కుట్టు దగ్గర నుంచి ఉక్స్ పట్టీ కొలత వరకు మనము చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి. నాకు కొంచెం కొలుచుకునేటప్పుడు ఉక్స్ పట్టీ దగ్గర కొంచెం ఇలా సాగదీయాలి. బాగా కాదండి, ముడతొచ్చేటట్టు కాదు, నార్మల్గా అయితే నాకు 9.5 ఇంచులు వచ్చింది. 9 మీద ఒక 3 పాయింట్స్ వచ్చింది. అదే కరెక్ట్గా ఉందా లేదా అని ఇంకొక మెథడ్లో కూడా నేను చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మన స్టార్టింగ్ మార్కింగ్ కాడి నుంచి ఎక్కడైనా సరే హైట్లో పైనుంచి కిందకి ఎక్కడైనా సరే ఇట్లా ఒక పెట్టుకుని ఇట్లా చెస్ట్ దగ్గర చూడండి, అక్కడి నుంచి ఇక్కడ ఈ ఉక్స్ పట్టీ దగ్గర కొంచెం లాగి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇట్లా లాగి మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి, స్ట్రైట్గా పెట్టుకుని ఇట్లా లాగండి. బాగా కాదండి, ముడతొచ్చేటట్టు కాకుండా నార్మల్గా ఇట్లా సాగదీసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 విధాలుగా చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాము, మార్కింగ్ చేసుకున్నాము. అది కరెక్టా కాదా అని మనం నార్మల్గా చెక్ చేసుకునే విధంగా చెక్ చేసుకోండి. చూడండి, నాకు 9 మీద 3 పాయింట్లు వచ్చింది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న సేమ్ అంతే వచ్చింది నాకు. చూసారా, చెస్ట్ కొలత అనేది ఇలా కొలుచుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఈ 2 లైన్స్ని కలిపేసుకోండి. 2 లైన్ని నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి. మనం ఆమ్ రోల్ మార్కింగ్ చేసుకోవడానికి, ఈ ఆమ్ రోల్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనము నెక్కును బట్టి ఇక్కడ లెంత్ ఎంత పెట్టుకోవాలనేది మార్కింగ్ చేసుకోవాలి. అందుకోసం ఫస్ట్ మనము బ్యాక్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకుందాము. సైజు బ్లౌజ్ని బట్టి మనం బ్యాక్ ఎంత హైట్ ఉందో అంతకి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. సరే, వేసుకున్నాక ఎంతవరకు వేసుకున్నామో దానికి పైన 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఆ 1/2 ఇంచు మార్కింగ్ ఎందుకంటే మనం పైపింగ్ వేసుకున్న హెమ్మింగ్ పట్టీ కోసమైనా సరే, ఖర్చు కోసం అనమాట. దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, ఇది 5.5. 5.5కి మనం 2 మీద 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అదే 5 ఇంచులే వచ్చిందనుకోండి, 2 ఇంచులు మాత్రమే నెక్ విడ్త్ పెట్టుకోవాలి. 5.5 ఇంచులు తీసుకున్నప్పుడు 2 మీద 2 పాయింట్లు నెక్ విడ్త్ తీసుకోవాలండి. అదే 5 ఇంచులు వచ్చిందనుకోండి, మనం 2 ఇంచులకు మాత్రమే నెక్ విడ్త్ తీసుకోవాలి. ఇదొక్కటి మనం తెలుసుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. కింద వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ లైను ఈ లైను రెండింటిని స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి మనకి డీప్ నెక్ అనమాట. వీళ్ళది కొంచెం డీప్ నెక్ ఉంది. అయితే మనకి కొంచెం డీప్గా మార్కింగ్ చేసుకోవాలి అంటే అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఆ డీప్ నెక్ కూడా కొంచెం వెనకాల మరీ డీప్ పెట్టుకున్నాం అనుకోండి, వెనకాల వీప్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా నార్మల్గా కొంచెం రౌండ్ అనేది సన్నగా తిరిగేటట్టు మార్కింగ్ చేసుకోవాలంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మనము చూపిస్తాను. నా వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చూస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ కటింగ్ అనేది అర్థమవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం డీప్ నెక్ అనేది ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి వీళ్ళది కొంచెం ఎక్కువ డీప్ ఉందండి, దానికోసం నేను 1/2 ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను. నార్మల్గా కొంచెం లైట్గా డీప్ కావాలంటే 1/2 ఇంచుకే మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను చూడండి. పైన లైను కింద లైన్ క్రాస్ రావాలి. కిందకు వచ్చేసి పైన లైన్ కాడ మాత్రం స్కేల్ కదలకూడదు. అర్థమైందా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఈ కరువు స్కేల్ను బాగా ఉపయోగపడుతుంది. ఈ కరువు స్కేల్తో ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. చూసారా, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికే రౌండ్ తిరుగుతుంది అనమాట. పై వరకు కూడా మనకి రౌండ్ అనేది తిరిగింది అనుకోండి, గూళ్ళు అనేవి కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ బ్యాక్ లెంత్ అనేది చూడండి, దగ్గర నాకు 11 ఇంచులు వచ్చిందండి. ఒక పాయింట్ తక్కువ 11 ఇంచులు వచ్చింది నాకు బ్యాక్ లెంత్ వచ్చేసి.
అంటే ఇది డీప్ నెక్ అనమాట. ఇలా డీప్ నెక్ మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి చంక లోతు అనే దగ్గర మన పెద్ద సైజు బ్లౌజ్కి 1.5 ఇంచులు తీసుకుంటాము, చిన్న సైజు బ్లౌజ్కి 1.25 ఇంచులు తీసుకుంటాం. అయినా సరే ఇది పెద్ద సైజు బ్లౌజు, మన నెక్ను బట్టి ఇక్కడ నేను 1.25 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది కదా. నెక్ అనేది మనకి డీప్ ఉన్నప్పుడు ఇక్కడ 1.25 ఇంచెస్కే మనము లోత్ అనేది చంక దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ 3 లైన్స్ని కలిపేసుకుని ఆర్మ్ రోల్ కొలత మార్కింగ్ అనేది చేసేసేయండి. చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. మనం ఎప్పుడైనా సరే ఆర్మ్ రోల్ కొలత చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖర్చుతో కలిపి చెక్ చేసుకోకూడదు. 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి. చూడండి 8 ఇంచులు వచ్చింది నాకు. అలా చెక్ చేసుకుంటే 8 ఇంచులు వచ్చింది. అదే 8 ఇంచులు మనకి కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాము. చూడండి అది ఎలా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి ఆర్మ్ రోల్ కొలత అనేది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కాబట్టి కరెక్ట్గా లెంత్ అనేది ఉండదు. ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇట్లా నీట్గా చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి? 8.5 ఇంచులు వచ్చింది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. అంటే మనకి 1/2 ఇంచు తగ్గింది. ఆ 1/2 ఇంచుని ఎలా పెంచుకోవాలి చూడండి. పైనుంచి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. అదే 1/2 ఇంచు కిందకి ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా మనం పెట్టే సైజుకి 5.5 ఇంచులే పెట్టుకోవాలా లేకపోతే 6 ఇంచులు పెట్టుకోవాలా అనే డౌట్ అందరికీ వస్తుందన్నమాట. అందుకోసమే నేను స్టార్టింగ్ మీకు 6 ఇంచెస్ గీయలేదన్నమాట. మార్కింగ్ 5.5కి గీసుకుని మనం ఫస్ట్ చెక్ చేసుకుని అప్పుడు మనకి సరిపోవటం లేదు అన్నప్పుడు కిందకి పైకి మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ మూలకు ఒక మార్కింగ్ చేసుకుని 1.25 ఇంచుకే మార్కింగ్ చేసుకోవాలి. ఇది 6 ఇంచులు కదా, మిడిల్లో 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఈ 3 డాట్స్ కలిసేలా ఈ స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న మార్కింగ్ల వల్లే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట. అందుకని కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి 8.5 ఇంచులు వచ్చింది కరెక్ట్గా. మనకి ఎంత రావాలి? 8.5 ఇంచులు రావాలి. మనకి సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు అదే కనుక మనకి ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, పైకి మార్కింగ్ చేసుకోవాలా కిందకి మార్కింగ్ చేసుకోవాలని చూసుకుని మార్కింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము బ్యాక్ పార్ట్లో రాదు. చూసారు కదా, ఇదొక్కటి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో మనకి మార్కింగ్ అనేది చాలా నీట్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అనేది అద్దినట్టు మనకి వస్తుంది. చంక దగ్గర ముడతలు అనేవి రాకోకుండా టైట్గా పట్టేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇక్కడ ఒక చోటనేనండి. ఈ మార్కింగ్లు మాత్రం మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా మనం కట్ చేసుకుందాము. నేను నెక్స్ వచ్చి కట్ చేయనండి, ఎందుకంటే నెక్స్ అనేది నాకు కంప్యూటర్ వర్క్ కదా, స్టిచ్ చేసుకునేటప్పుడే కటింగ్ అనేది చేసుకుంటాను నేను. చూడండి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్లో డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలి? ఫోల్డింగ్ సైడ్ నుంచి ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి మార్కింగ్ అనేది చేసుకుని ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. చూడండి మనకి మార్కింగ్ పడింది. దానికి స్ట్రైట్గా చిన్న టక్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకుని దానికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది గీసుకోవాలి. సరే, ఒక మార్కింగ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హైట్ నార్మల్గా మనము 4 ఇంచెస్ పెడతాము. అయితే ఇది 4 ఇంచెస్సే పెట్టాలా అంటే కాదు, హైట్ని బట్టి పెట్టాలి. ఇది వచ్చేసి 14 ఇంచెస్ కదా, మనకి డీప్ నెక్ కాబట్టి కొంచెం 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట. దీనికి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 1 ఇంచులో మార్కింగ్ డాట్స్ అనేది వేసేసుకోవాలి. చూసారు బ్యాక్ పార్ట్ డాట్స్ మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పైన 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి, పైకి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచు ఎందుకోసం మార్కింగ్ చేసుకోవాలి? మనకి నడుం దగ్గర ముడతలు అనేవి వస్తాయి చాలామందికి. అలా ముడతలు అనేవి రాకోకుండా ఇలా పైకి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రావు. కిందకు వచ్చి ఇట్లా ఫోల్డింగ్ కూడా అవుతుంది కొంతమందికి.
ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అలా ఫోల్డింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది, బ్లౌజ్కి నీట్గా ఉంటుంది. అది నేను వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక ఈ మార్కింగ్ చేసుకునేది అనేది కటింగ్ అనేది చేసుకుంటాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయింది. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీనికి చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళకైతే ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఇట్లా కరు దాంతో ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఇట్లా ఈ డాట్స్ అనే దగ్గర మార్కింగ్ అనేది ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని తీసుకున్న తర్వాత చూడండి, ఈ 2 డాట్స్ని కలిపి ఒక మార్కింగ్ వేసేయండి. ఇప్పుడు వచ్చి మనం చిన్న దాంతో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ లైన్ అనేది పడుతుంది. దానికి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. బయటకు అనేది వెళ్ళకూడదు మార్కింగ్. ఈ లైన్ స్ట్రైట్గా వచ్చేసేయాలి. చూడండి, నీట్గా వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే చంక లోతు అనేది 1/2 ఇంచు మార్కింగ్ తీసుకోవాలి. అది హై నెక్ బ్లౌజు, బోట్ నెక్ బ్లౌజులకు మాత్రమే 1 ఇంచు మార్కింగ్ లోతు అనేది తీసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. నార్మల్ బ్లౌజులు ఏటికైనా సరే 1/2 ఇంచుకే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరువు స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే నీట్గా మనకి లోత్ అనేది తీసేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము. నెక్ అనేది ఎంత మార్కింగ్ చేసుకోవాలి, సైజు బ్లౌజ్ ఉంటే మనం సైజు బ్లౌజ్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉందో ఎలా చెక్ చేసుకోవాలో చూడండి ఒకసారి. ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇట్లా కాజా పెట్టేసుకుని పట్టి ఇట్లా స్కేల్ అనేది పైన ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత మార్కింగ్ ఉందనేది చూసుకోండి ఒకసారి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత మార్కింగ్ ఉందనేది చూసుకోండి. నాకు 5.5 ఇంచులు వచ్చింది. అయితే నేను ఇది కంప్యూటర్ వర్క్ది కొంచెం 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. అంటే ఖర్చుతో కలిపి 6.5 ఇంచులు అనమాట. అయితే నేను ఎక్కడికక్కడ ఖర్చు అనేది మీకు విడిగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం స్టార్టింగ్ 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటాం కదా, అలాగే దీనికి కూడా బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్నట్టు 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. హైట్ వచ్చేసి ఖర్చు 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనం ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. నెక్స్ అనేవి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి గీసుకున్నట్టే రౌండ్ అనేది కొంచెం రౌండ్ తిరగాలి అనుకునేవాళ్ళు చూడండి, మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్ నుంచి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. చూడండి, ఉక్స్ పట్టి కాడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చిందా, మనకి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నెక్ అనేది. అయితే బ్లౌజ్ది నెక్ అనేది రౌండ్గా వచ్చింది. అలా రౌండ్గా రావాలి నెక్ అంటే చూడండి, కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఆ 2 ఇంచులకి బయటికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. పై నుంచి ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకుని ఇట్లా కరువు స్కేల్తో రౌండ్ అనేది గీసేసుకోండి. మనకి రౌండ్ అనేది నీట్గా ఫ్రంట్ పార్ట్ రౌండ్గా వస్తుంది నెక్ అనేది. లేకపోతే కాజా ఉక్స్ పట్టి పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే వీ షేప్లో వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కనుక మీరు మార్కింగ్ చేసుకున్నారు అంటే కనుక మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదే కాదు ఇది మాకు అర్థం కావట్లేదు అంటే కింద 3 ఇంచెస్ తీసుకుని ఇట్లా క్రాస్గా పెట్టుకున్నా సరే మనకి మార్కింగ్ వచ్చేసరికి అక్కడికే వస్తుంది అనమాట. నేను చెప్పేది చాలా సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఏ సైజు బ్లౌజు వారికైనా సరే కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు బ్లౌజు వారికైనా సరే కింద నుంచి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కాజా ఉక్స్ పట్టి సైడు ఏం బ్లౌజు సైజు లేదనుకోండి, ఇట్లా 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. అదే 1 ఇంచు ఇటు బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ను బట్టి కాజా ఉక్స్ పట్టి మార్కింగ్ చేసుకోండి లెంత్ అనేది. చూడండి, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ అనేది చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కిందికి మార్కింగ్. షోల్డర్ దగ్గర నుంచి అంటే మనం 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసాం కదా, ఆ ఖర్చు కాడి నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చింది నాకు మార్కింగ్ అనేది.
ఇది చిన్న సైజు బ్లౌజు, అంటే 32 సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజు 32ది. అయితే దీనికి 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మనము. అదే చెస్ట్ ఎక్కువ ఉండి 40 సైజు, చెస్ట్ వచ్చి 42 అట్లా ఉందనుకోండి, 1 ఇంచ్కి కిందకి మార్కింగ్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు బ్లౌజు వారికైనా సరే 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఏ సైజు బ్లౌజ్ వారికైనా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని, ఇది 32వ నెంబర్ బ్లౌజు. 32 కంటే 2.75 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి డాట్ కోసం. 2.75 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి డాట్ కోసం. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ పైనుంచి 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకుని చూడండి, కాజా ఉక్స్ పట్టీ వరకు మనకి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకుని 1 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకుంటే మనకి కాజా ఉక్స్ పట్టీది హైట్ అనేది వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇట్లా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్కి క్రాస్గా కలిపేసుకోవాలి. అయితే మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ డాట్స్ కోసం మనకి క్లాత్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు క్లాత్ తగ్గుతుంది ఫ్రంట్ పార్ట్ది. అలా తగ్గకుండా ఉండాలంటే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకుని నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను. నేను ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది కటింగ్ చేయలేదండి, ఎందుకంటే మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కదా, కుట్టిన తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు డాట్స్ అనేది మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. మనం ఇక్కడ రెండు డాట్స్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ 2 డాట్స్ని కలిపి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా మిడిల్లో ఇట్లా రఫ్ అనేది చేస్తే మనకి మార్కింగ్ అనేది పడుతుంది. ఇలా చేయడం వల్ల స్ట్రైట్గా లైన్ అనేది పడుతుంది. ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే 2.5 ఇంచులు హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుని 3 డాట్స్కి ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. చూడండి, ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మనం 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, అక్కడి నుంచి మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి కింద వరకు ఎంత ఉందో అంత మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకుంటే మార్కింగ్ అనేది వస్తుంది. అక్కడికి ఒక మార్కింగ్ అనేది మిడిల్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది పడుతుంది. చూడండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే ఈ డాట్ కూడా 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచులో డాట్స్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. 3వ డాట్ మార్కింగ్ కోసం చూడండి, ఇక్కడ ఈ ఫ్రీలర్తో చిన్న రఫ్ చేస్తే వెనకాల మార్కింగ్ పడింది, అక్కడ చిన్నగా రౌండ్ అనేది చేసుకోండి. ఆ రౌండ్ అనే కాడి నుంచి పైన క్రాస్గా చూడండి, పైకి వచ్చేసి 2 కలవాలన్నమాట. క్లాతులు 2 కలిసేటట్టు ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి 3వ డాట్ ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మార్కింగ్ పడింది కదండి, దాని పక్కన 1/2 ఇంచు పక్కకి మార్కింగ్ వేసుకోండి. అటు సైడ్ వేసుకోవాలి. 1/2 ఇంచు మార్కింగ్ అటు సైడ్ వేసుకోవాలి. పైనుంచి కిందికి 3.5 ఇంచుల్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకుని 1/2 ఇంచు ఖర్చులో మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 3 డాట్స్కి 2 ఇంచులు గ్యాప్ అనేది వచ్చింది. మనకి ఇట్లా సూదిగా రాకూడదు, ఇట్లా రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళకైతే చూడండి, మన చేతి గాజు ఉంటుంది కదండి, కింద 2 డాట్స్కి కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి పైనుంచి 3 ఇంచులకు మాత్రమే మార్కింగ్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది వస్తుంది. షేప్ అనేది సూదిగా రాకోకుండా ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల. లేదు మాకు సూదిగా కావాలి, రౌండ్గా కాదు అనుకునే వాడికి 3.5 ఇంచులు కిందకి మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారా, డాట్స్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి. 4th డాట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుని 4th డాట్ అనేది వేసుకోవాలి. నాకు వచ్చేసి 3 డాట్స్ ఏనండి, అందుకనే 3 డాట్స్ వేస్తున్నాను సైజు బ్లౌజ్కి వచ్చేసి.
ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మనకి అయిపోయింది. షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచు తగ్గించుకుంటాం కదండి. నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మా స్టిచ్చింగ్లో కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కింద 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్కి వచ్చేసి అదే హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. మన సైజు బ్లౌజ్ని బట్టే మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇట్లా నేను మిడిల్లోకి ఎందుకు ఫోల్డింగ్ చేశానంటేనండి, ఒక సైడ్ మాత్రమే మనం జాయింట్ వేసుకోవచ్చు. 2 సైడ్లు జాయింట్ వేసుకోకుండా ఒక సైడ్ జాయింట్ వేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్ వచ్చేసి చూడండి, ఫస్ట్ హ్యాండ్ టైట్ మార్కింగ్ చేసుకోండి, తర్వాత హైట్ మార్కింగ్ చేసుకోండి, కుట్టు దగ్గర వరకు మార్కింగ్ చేసుకోండి, తర్వాత చంక డౌన్ పైకి 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు. ఇలా మార్కింగ్ చేసుకున్న తరువాత చూడండి, ఇది 8 మీద 5 పాయింట్లు 8.5 ఇంచులు అనమాట మనకి ఆమ్రోల్ కొలత వచ్చేసి. అదే మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా 2 మార్కింగ్ని కలుపుకోండి. 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. సరే, 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే మనకి ఒక సైడే జాయింట్ వేసుకోవచ్చు మనం. ఏ సైజు బ్లౌజ్ వారికైనా స్టార్టింగ్ 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకోండి. అది ఎంత ఉందో చూసుకొని అక్కడ పైన కూడా ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ కలుపుకోండి. కలుపుకొని ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీసుకుని, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, దీనికి 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఆ క్రాస్ దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం. ఇట్లా 1.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుని కర్వ్ స్కేల్ని ఉపయోగించుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, కర్వ్ స్కేల్ని ఉపయోగించి ఈ 2 డాట్స్ని కలుపుకోండి. ఇట్లా చూసారా, అదే స్కేల్ని ఇట్లా తిప్పండి. అదే స్కేల్ని ఇలా తిప్పి ఈ మార్కింగ్ రెండింటిని కలపండి. చూడండి ఎంత నీట్గా మనకి కర్వ్ అనేది వచ్చేసిందో. నేను నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మరికొంతమందికి ఈ వీడియో అనేది ముందుకెళ్తుంది. మిడిల్లో చిన్న టక్స్ ఇచ్చుకుని హ్యాండ్కి మనం చంక లోతు తీసుకోవాలి. చంక లోతు అనేది ఎప్పుడైనా సరే మనం జాయింట్ వెయ్యని సైడ్ మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి 1 ఇంచుకి మార్కింగ్ తీసుకోండి. అక్కడి నుంచి ఈ ఖర్చు వరకు ఒక ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా మనకి 32వ నెంబర్ది బ్లౌజు, అంటే దీనికి మనం లోత్ అనేది ఎంత తీసుకోవాలి, 32 కంటే పెద్దగా ఉంది కాబట్టి 3/4 ఇంచు తీసుకోవాలి. 3/4 ఇంచు లోత్ అనేది తీసుకోవాలి. చూడండి, మీకు హ్యాండ్తో రాకపోతే కర్వ్ స్కేల్ని ఇలా ఉపయోగించుకోండి. స్టార్టింగ్ ఇలా పెట్టుకోండి, కర్వ్ స్కేల్ని ఇలా తిప్పుకోండి, నీట్గా వచ్చేస్తుంది. లేదు మాకు కర్వ్ స్కేల్ రాదు, మేము హ్యాండ్తోనే చేస్తాము అనుకున్నప్పుడు చూడండి, ఇట్లా హ్యాండ్తో ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకుని స్టార్టింగ్ ఈ 1 ఇంచు కాడికి కలిసిపోవాలి. వచ్చి చూడండి, నీట్గా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేసింది. లోతు తీసుకున్న సైడ్ చిన్న టక్స్ ఇచ్చుకోండి గుర్తుండడం కోసం మనకి. నెక్స్ట్ వచ్చి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఆధారంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా 2 లైన్స్ అనేవి గీసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కాజా ఉక్స్ పట్టి ఎటు సైడ్ వస్తుందో ఒక సైడ్ మార్కింగ్ చేసుకోండి. ఒక సైడ్ మార్కింగ్ చేసుకుని కాజా ఉక్స్ పట్టి సైడు హైట్ వచ్చేసి 3.5 ఇంచులకి, ఏ సైజు బ్లౌజ్ వారికైనా 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో లోత్ అనేది వచ్చేసరికి ఇది 32వ నెంబర్ బ్లౌజ్ కాబట్టి మనకి 3.5 ఇంచులకి పొడవు అనేది మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి పైకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు బ్లౌజ్ వారికైనా హైట్ వచ్చేసి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 40వ నెంబర్ 40 సైజు బ్లౌజు అట్లా అనుకోండి, 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకొని ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. గుర్తుంది కదా, స్టార్టింగ్ కాజా ఉక్స్ పట్టి సైడు 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇటు లాస్ట్కి వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది.
చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది చాలామందికి ముడత అనేది వస్తుంది అంటారు. అలా ముడత రాకుండా ఉండడం కోసం పైన 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఇట్లా క్రాస్గా కిందకి మార్కింగ్ చేసేయండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. పైన 1/2 ఇంచు కాడి నుంచి కిందకు వచ్చేసరికి కలిసిపోవాలి. అలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి షేప్ బెల్ట్ దగ్గర ముడత అనేది పడకుండా ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాను. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.